హాయ్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో పాల్గొనడం, పెద్ద స్థాయిలో ప్రపంచ విఖ్యాత సినీ ప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగించడం నిజానికి ఒక అద్భుతమైన మార్కెట్ ఎత్తుగడ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు సంస్థలను కలవడం ద్వారా తమ ఉత్పత్తిని ప్రపంచ మార్కెట్లో విక్రయించడం చాలా సులువు. బాహుబలి 2 కోసం ఇలాంటి ఎత్తుగడలను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్కా మీడియా బృందం అనుసరించి పెద్ద స్థాయిలో విజయాన్ని సాధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తిని అమ్ముకోవాలనే ఆలోచన చేయడంలో ఈ బృందం సాధించిన విజయం దేశంలోనే చాలామంది సినీ ప్రముఖులకు స్ఫూర్తినిచ్చింది. ఎంపిక చేసుకున్న కంటెంట్ యూనివర్సల్గా ఉన్నప్పుడు, దానిని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించినప్పుడు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని కూడా ప్రూవ్ అయింది. జపాన్, చైనా మార్కెట్లలోనూ ఇప్పుడు ప్రభాస్ పరిచయమయ్యారంటే బాహుబలి ఫ్రాంచైజీ కోసం ఎంచుకున్న రిలీజ్ మోడల్ ప్రధాన కారణం. ఆ తర్వాత RRR సినిమాని కూడా ప్రపంచ మార్కెట్లో పెద్ద స్థాయిలో ప్రమోట్ చేయగలిగారు. అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లోనూ RRRకి ప్రచారం దక్కింది. ఆస్కర్, గోల్డెన్ గ్లోబ్స్, ఫిలిం క్రిటిక్స్ పురస్కారాల్లో రాజమౌళి అండ్ టీమ్ హాలీవుడ్ ప్రముఖులను కలుసుకుని మునుముందు మార్కెట్కి కొత్త దారులు తెరిచే వ్యూహాన్ని అనుసరించారు. ఇటీవల ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే కల్కిని అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సుకుమార్, అల్లు అర్జున్ బృందం ప్రణాళికలు అమలు చేస్తోంది. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ఇటీవల చిత్రకథా నాయకుడు అల్లు అర్జున్ 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బెర్లిన్, జర్మనీకి వెళ్ళాడు. అక్కడ పుష్ప ప్రీమియర్ అయింది. ఓవైపు సుకుమార్ విరామం అన్నదే లేకుండా పుష్ప 2 చిత్రీకరణను పూర్తి చేస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ నుంచి విరామం తీసుకొని తన నిర్మాత మైత్రి రవిశంకర్తో కలిసి బెర్లిన్కు వెళ్ళాడు. అయితే బన్నీ తన షూటింగ్ను కూడా వదిలేసి ఈ వేడుకలకు ఎందుకు వెళ్లారు అంటూ ఆరాలు మొదలయ్యాయి. నిజానికి పుష్ప చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రేజ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు పుష్ప 2 కోసం ఆ క్రేజ్ని ఎన్కాష్ చేయాలంటే సినిమా పండుగలో ప్రముఖులతో రిలేషన్షిప్ అవసరం. యూరప్ దేశాల్లో పాపులర్ డిస్ట్రిబ్యూటర్లను కనుగొని వారి స్వంత భాషలో సినిమాలకు మార్కెట్ చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సినిమా సంబరాల్లో ప్రముఖులతో స్నేహం దీనికి అన్ని విధాలా సహకరిస్తుందనడంలో సందేహం లేదు. పుష్ప 2 చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. దీంతో పాటు అమెరికా, బ్రిటన్ సహా యూరప్ దేశాల్లో గల్ఫ్ ఐలాండ్ కంట్రీస్లోనూ విడుదల చేయాలనేది ప్లాన్. రష్యన్ భాషలో పుష్ప విడుదలైంది కాబట్టి ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని కూడా అక్కడ విడుదల చేసి బన్నీ ముఖానికి మార్కెట్ విలువ పెంచుతారనే భావిస్తున్నారు. ఇక పుష్ప 2 చిత్రాన్ని చైనీ భాషలో విడుదల చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.